ఈ ఖమ్మం నగర రాడ్ బెండింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర సందర్భంగా వారు చేసుకున్నటువంటి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళందరికీ కూడా ఈ రాడ్ బెండింగ్ వర్కర్స్ అందరికీ కూడా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా కార్మిక సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మనం ఖమ్మం జిల్లాలో అన్ని జిల్లాల కంటే కూడా కొంచెం వర్కర్స్ సంఖ్య ఎక్కువగా నమోదై ఉన్నారు. ఈ నమోదైన దాంట్లో కూడా ప్రాపర్గా అంటే నిజమైన కార్మికులు కాకుండా కొంతమంది ఇతరులు కూడా ఎక్కువగా శాతం నమోదు కావటం వల్ల వాళ్ళు అసలు నిజమైన కార్మికుడు అతనికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ను నష్టపోతున్నారు. దయచేసి అలాంటి స్కోప్ ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఎవరినైతే బోగస్ అని మీకు అందరికీ తెలుస్తుంది, ఆ తెలిసినటువంటి వాళ్ళ వివరాలు ఇచ్చి కూడా వాళ్ళ ఆ రిజిస్టర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా కొంచెం తొలగించేటువంటి కార్యక్రమానికి కూడా పూనుకోవాలి. అదేవిధంగా మీరందరూ కూడా ఈ క్లెయిమ్స్కు సంబంధించి ఏదైనా దరఖాస్తు పెట్టుకోవాలంటే డైరెక్ట్గా లేబర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి అన్ని పథకాలు కూడా మీ సేవకు వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ మీ సేవలో అప్లై చేసేటప్పుడు కూడా అన్ని రకాల అంటే ఆ దరఖాస్తులో ఉన్నటువంటి అన్ని కాలమ్స్ కూడా పూర్తిగా వివరంగా రాయాలి. అవి రాయకుండా ఇన్కంప్లీట్ అప్లికేషన్ తోటి మీరు అక్కడ మీ సేవ వాళ్ళు ఏదైనా అప్లోడ్ చేస్తే తర్వాత ఆ క్లెయిమ్ పరిష్కారం అనేది అంత త్వరగా అవ్వదు. ఎందుకంటే అది పెండింగ్లో పడిపోతుంది. ఏదైనా కూడా సపోజ్ ఉదాహరణకు ఒక బిల్డింగ్ వర్కర్ ఎక్కడైనా యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి దురదృష్టవశాత్తు, దానికి మనకు మేజర్గా కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. దానికి ముఖ్యంగా ఫస్ట్ యాక్సిడెంట్ కాగానే మనం ఏం చేస్తాము, ఆ చనిపోయినటువంటి ఎఫ్ఐఆర్ చేస్తాము. ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. అదేవిధంగా శవ పంచనామా కావాలి, పోస్ట్ మార్టం కావాలి. ఇవి మేజర్ డాక్యుమెంట్స్. ఇవి అన్నీ లేకుండా ఏం చేస్తారంటే ఏదో ఒకటి అక్కడ మీ సేవకి వెళ్ళగానే వాళ్ళు ఏదో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని చూడకుండా 1-2 డాక్యుమెంట్స్ తోటే మిగతా దాంట్లో కూడా ఇవే అప్లోడ్ చేయటం, దానివల్ల ఇన్కంప్లీట్ అవుతుంది. ఇన్కంప్లీట్ అయినప్పుడు ఆ యొక్క క్లెయిమ్కు కావాల్సినటువంటి పరిష్కారం చేయాలంటే క్లెయిమ్ చేయలేము. ఎందుకంటే నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో అవన్నీ కూడా ప్రాపర్గా ప్రతిదీ ఒక 5-6 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా వాళ్ళు మీ సేవలో అప్లై చేయాలి. అంటే మనం కూడా ఆ కార్మికుడు నామినీ ఎవరైతే ఉంటారో వారు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళు అప్లోడ్ చేశారా లేదా అనేది కూడా చూసుకోవాలి. చూసుకున్నప్పుడే మీకు వెంటనే క్లెయిమ్ పరిష్కారం అవుతుంది. లేదంటే అది పెండింగ్లోకి వెళ్తే అది చాలా టైం పడుతుంది. ఇంకా అది సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. ఇప్పుడు నేను ఈరోజు చూస్తున్నాను, మన ప్రజావానికి రెగ్యులర్గా వస్తున్నారు. సార్ మేము 2 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది. ఆ లోపం ఎక్కడుంది అనేది తెలియదు. సింపుల్గా ఏంటి, అక్కడ ఆఫీస్కి వచ్చేసి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వటం, వారు మాకు ఇవ్వటం, దాన్ని చూసిన తర్వాతనేమో ఇన్ని రకాల లోపాలు ఉంటున్నాయి. దయచేసి మీరందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఏదైనా తెలియకపోతే వాళ్ళ నాయకులు కానివ్వండి, ఎవరైతే వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో, తెలియకపోతే ఏదైనా సందేహం ఉంటే మా ఆఫీస్కి రండి. దయచేసి ఇవి ఏం కావాలో నేను గైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు మీ సేవ దగ్గర కూడా అదే డాక్యుమెంట్స్ వాళ్ళు పెట్టుకునేటట్టు చూసుకోండి. నేను మీ సేవ వాళ్ళకు కూడా నేను ఈరోజు మీటింగ్ పెట్టబోతూ ఉన్నాను 2-3 రోజుల్లో. ఆ పెట్టేసి ఎంతమంది అయితే మనకి జిల్లాలో మీ సేవ ద్వారా ఇవన్నీ చేస్తున్నారు సర్వీసెస్, వాళ్ళు కూడా ఎలాంటి లోపం లేకుండా ఒక కార్మికుడు వస్తే ఏ విధమైనటువంటి దరఖాస్తు కావాలి, ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటిన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు సత్వరమే ఈ కార్మికులంతా కూడా లబ్ధి త్వరగా వచ్చేటట్టు చేయాలని చెప్పేసి ఈ కంకణం కట్టుకున్నాము. ఖచ్చితంగా మీరు తొందరలోనే దానికి యొక్క ఫలితాలు కూడా చూడబోతారని ఈ నూతన సంవత్సరం సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 1/1/2025 ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘంలో భాగమైన రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు చేయించిన మా లేబర్ కమిషన్ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షులు వెంకన్న గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా మా కార్మిక సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, మా భవన నిర్మాణ కార్మికుల తరఫున నేను కోరుకునేది ఏమిటంటే, మన బీఓసీ వాళ్ళు సంక్షేమ బోర్డులో ఏ హక్కులైతే సంపాదించుకున్నామో మేము ఆనాడు పోరాడి
ఆ హక్కులను సంపాదించుకుని ఆ హక్కులకు పొందటానికి కాకుండా మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తూ ఉంది, ధర్నాలు చేయాల్సి వస్తూ ఉంది. ఇలాంటివి ఏం కాకుండా మన లేబర్ అధికారులు కావచ్చు, మా ప్రభుత్వాలు కావచ్చు, అలాంటివి ఏం కాకుండా కొంచెం సకాలంలో మాకు సంవత్సరాలు గడుస్తున్నాయి దరఖాస్తు పెట్టుకున్నా కూడా. అట్లా కాకుండా కొద్ది టైంలోనే మాకు ఆ దరఖాస్తు ఆ లిమిట్ డబ్బులు వచ్చేటట్టుగా దయచేయాలని చెప్పి ఈ అధికారులను కోరుతా ఉన్నాం, అదే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకు వచ్చిన స్వాతంత్ర దేశంలో ఈరోజు అడ్డాల మీద బాక్స్ పట్టుకొని నడపాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మా కార్మికులకు ఉంది. అది కాకుండా అడ్డాల మీద షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా రేపు నా పేరు గుగులోత్ పటేల్, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి. విజయభాస్కర్ రెడ్డి గారికి మేము పిలువగానే వచ్చినందుకు, వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. అలాగే కార్మిక సోదరులకు, మా కమిషనర్ గారికి, మా పెద్దలకు అందరికీ నూతన శుభాకాంక్షలు చెప్తున్నాను. సార్ చెప్పినట్టు బోగస్ లేబర్ కార్డులు ఎక్కువ ఉన్నాయన్నారు. అది జరుగుతుంది. దళారీ వ్యవస్థ ఎక్కువ అయిపోవటం వల్ల అలా జరుగుతుంది. మా అంతటగా మేము ఒక కార్మికుని తీసుకెళ్ళి, మా దగ్గర పనిచేసే కార్మికుని తీసుకెళ్ళి ఒక ఫైల్ తీసుకెళ్ళి దీని మీద సంతకం పెట్టండి మేడం అని మీ కార్మికుని తీసుకెళ్ళినా ఇతను నిజమైన కార్మికుడు అనే దృష్టికి తీసుకొచ్చి అడిగిన రోజులు ఉన్నాయి మాకు లేబర్ ఆఫీస్లో. మా కళ్ళ ముందే దళారీలు కట్టలు ఫైళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ పెడుతుంటే ఆ ఫైళ్ళ మీద అన్ని సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చారు ఒకప్పుడు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ సారు చేసే ప్రయత్నం ఆ ఉన్న బోగస్ కార్డులన్నీ తీసేయాలన్న ప్రయత్నం కోసం మేము కూడా పాటుపడతాం. ఆ లిస్ట్ అనేది మాకు ఇస్తే మేము కూడా వాళ్ళు నిజమైన కార్మికుల, బోగస్ కార్మికులు అనేది మేము కూడా వాళ్ళని చూసి వాళ్ళని బోగస్ కార్మికులందరినీ బయట తీసేసి నిజమైన కార్మికులకి లబ్ధి పొందేటట్టు చేకూరడం కోసం మా వంతు మేము కృషి చేస్తాం. అలాగే నా పేరు బోడా నాగేశ్వరరావు, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు.